హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్తాం కదా. అతను రాకపోయినా నేను వెళ్తాను. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్. ఎవరితోనైనా మనకు సమస్యలేమీ లేనప్పుడు నాకు వాళ్ళతో ఎలాంటి సమస్య లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దెమ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దెమ్. మనం చేసిన పని ఎవరికైనా తెలియకుండా ఉండాలంటే చెప్పొద్దని చెబుతాం కదా. నేను చేశానని అతనికి చెప్పకు. డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్. డోంట్ టెల్ హిమ్ ఐ డిడ్ ఇట్. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎవరైనా కోపంగా కనిపిస్తే ఆమెను అంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ సో యాంగ్రీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ హర్ సో యాంగ్రీ. మనకు డబ్బు అతిగా ఖర్చు పెట్టే అలవాటు లేకపోతే నేను దుబారా మనిషిని కాదు అని చెబుతాం కదా. ఐ యామ్ నాట్ ఎక్స్ట్రావగెంట్. ఐ యామ్ నాట్ ఎక్స్ట్రావగెంట్. ఎవరైనా డబ్బు ఇవ్వడం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నీకు డబ్బు ఇవ్వడం నేను చూశాను. ఐ సా హిమ్ గివింగ్ యూ మనీ. ఐ సా హిమ్ గివింగ్ యూ మనీ. ఎవరైనా వేరే వాళ్ళని నమ్మరని తెలిస్తే నువ్వు వాళ్ళని నమ్మవని నాకు తెలుసు అంటాం కదా. ఐ నో యూ వోంట్ బిలీవ్ దెమ్. ఐ నో యూ వోంట్ బిలీవ్ దెమ్. అలాగే నువ్వు ఎలాంటి వ్యక్తివో అందరికీ తెలుసు అని ఇలా చెప్పాలి. ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. కొందరు ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకోలేరు కదా. ఆమె ఒత్తిడిని తట్టుకోలేదని నాకు ముందే తెలుసు. ఐ ఆల్రెడీ న్యూ దట్ షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. ఐ ఆల్రెడీ న్యూ దట్ షీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. మనం ఏదైనా చెప్పేటప్పుడు ఏ ఉద్దేశంతో చెబుతున్నామో ఎదుటివాళ్ళు అర్థం చేసుకోకపోతే నా ఉద్దేశం మీకు అర్థం కావడం లేదు అంటాం కదా. యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. ఎవరైనా ఏ విషయంలోనైనా ఎవరి సలహా పాటిస్తారో తెలుసుకోవడానికి మీరు ఎవరి సలహా పాటిస్తారు అని అడుగుతాం కదా. హూజ్ అడ్వైస్ విల్ యూ ఫాలో. హూజ్ అడ్వైస్ విల్ యూ ఫాలో. అలాగే నిన్న రాత్రి ఏమి జరిగిందో మీకు గుర్తుందా అని ఇలా అడగాలి. డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. డూ యూ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్. ఏదైనా నిర్ణయం ఎవరి మీదనైనా ఆధారపడి ఉంటే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. పిల్లలెవరైనా వాళ్ళ నాన్న మాట వినకపోతే మీ నాన్న మాట ఎందుకు వినవు అని అడుగుతాం కదా. వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్. మనం ఇంటి నుండి బయటికి వెళుతుండగా ఎవరైనా లోపలికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను బయటకు వెళుతుండగానే అతను లోపలికి వచ్చాడు. హీ కేమ్ ఇన్ జస్ట్ ఐ వాజ్ గోయింగ్ అవుట్. He came in just I was going out. అలాగే నాన్న ఇంటికి రాకముందే నేను నిద్రపోయాను అని ఇలా చెప్పాలి. I fell asleep before my father came home. I fell asleep before my father came home. ఎవరైనా రైలులో వస్తారని ఎదురు చూస్తుండగా వాళ్ళు కారులో వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రైలులో కాకుండా కారులో వచ్చాడు. He came by car instead of by train.
He came by car instead of by train. మనకు తెలిసిన వాళ్ళెవరైనా విదేశాలకు వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె విదేశాలకు వెళ్ళిపోయింది. She has gone abroad. She has gone abroad. కొందరు ఉదయం అల్పాహారంగా పండ్లు తినడానికి ఇష్టపడతారు కదా. నాకు అల్పాహారంలో పండ్లు ఇష్టం. I like fruits for breakfast. I like fruits for breakfast. ఎవరైనా గట్టిగా అరిచి చెబుతూ ఉంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు, నేను చెవిటివాడిని కాదు అని చెబుతాం కదా. You don't need to shout, I am not deaf. You don't need to shout, I am not deaf. ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళ స్నేహితుడు కూడా వెంట వస్తున్నాడేమో తెలుసుకోవడానికి మీ స్నేహితుడు మీతో వస్తున్నాడా అని అడుగుతాం కదా. ఈజ్ యువర్ ఫ్రెండ్ కమ్మింగ్ విత్ యూ? ఈజ్ యువర్ ఫ్రెండ్ కమ్మింగ్ విత్ యూ? ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ఏం చేస్తున్నామని అడిగితే మనం ఏం చేస్తున్నామో చెబుతాం కదా. ఆ సమయంలో నేను టీవీ చూస్తున్నాను. I was watching TV at that time. I was watching TV at that time. ఎవరైనా ప్రతి విషయానికి మనల్ని నిందిస్తూ ఉంటే నువ్వు ప్రతిదానికి నన్ను ఎందుకు నిందిస్తున్నావు అని అడుగుతాం కదా. Why are you blaming me for everything? Why are you blaming me for everything? కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కదా. మీరు కష్టపడి పనిచేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఫోన్ చూస్తూ ఉంటే ఎంత సమయమైనా గడిచిపోతుంది కదా. నేను ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేసుకున్నాను. ఐ వేస్టెడ్ మై టైమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్. ఐ వేస్టెడ్ మై టైమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్. మనం మాట్లాడటం వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందనిపిస్తే మాట్లాడకుండా మౌనంగా ఉంటాం కదా. నీకోసమే నేను మౌనంగా ఉన్నాను. ఐ స్టేడ్ క్వైట్ ఫర్ యువర్ సేక్. ఐ స్టేడ్ క్వైట్ ఫర్ యువర్ సేక్. శుభవార్త వినడానికి ఎవరైనా ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. మేము శుభవార్త వినాలని ఆరాటపడుతున్నాము. వీఆర్ లాంగింగ్ టు హియర్ గుడ్ న్యూస్. We are longing to hear good news. అలాగే కొన్ని నిమిషాల క్రితం నువ్వు ఏమన్నావు అని ఇలా అడగాలి. What had you said a few minutes back? What had you said a few minutes back? ఎవరైనా బయట నుండి వచ్చినప్పుడు బూట్లు బయట వదిలి ఇంట్లోకి రమ్మని చెబుతాం కదా. బయట మీ బూట్లు తీసి లోపలికి రండి. Take off your shoes outside and come in. Take off your shoes outside and come in. ఎప్పుడైనా షాపింగ్ చాలా ఎక్కువగా చేస్తే నేను ఈరోజు చాలా షాపింగ్ చేశాను అని చెబుతాం కదా. I shopped a lot today. I shopped a lot today. మనకు ఎవరైనా నమ్మకమైన స్నేహితుడు ఉంటే అతని గురించి చెబుతాం కదా. అతను నమ్మకమైన స్నేహితుడు. He is a trustworthy friend. He is a trustworthy friend. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.